హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము వారణాసికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయకి వెళ్ళాము. అక్కడే బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఉందంటే బుద్ధగయకి కూడా వెళ్ళాము. అక్కడ చూస్తున్నదే ఈ బోధి టెంపుల్. ఇది టిబెటన్ టెంపుల్ అంట. థాయ్ టెంపుల్ అంటే థాయిలాండ్ దాంట్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా అయితే బుద్ధుడిని కొలుస్తారో ఆ టైప్లో ఉన్న టెంపుల్. ఇక్కడే 3-4 రకాల టెంపుల్స్ ఉన్నాయి. థాయ్ టెంపుల్, జపనీస్ టెంపుల్, అలాగే టిబెటన్ టెంపుల్ అని 3-4 ఉన్నాయి. అవన్నీ చూపించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అద్భుతమైన కళాఖండాలు గోడల మీద ఉన్నాయి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన బుద్ధగయలో 3 టెంపుల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని మీకు పరిచయం చేసే క్రమంలో ఇది మొదటిది థాయిలాండ్ టెంపుల్. చూడండి, బుద్ధుడి యొక్క ధ్యానంలో కూర్చున్న ఒక బుద్ధుడి యొక్క శిల్పం. ఇది టిబెటన్ టెంపుల్. ఎవరికి వాళ్ళే ఏ స్టైల్లో ఆ స్టైల్లో ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకున్నారు. అలాగే ఆ సాంప్రదాయాల్లో పూజలే చేస్తున్నారు. అవన్నీ కూడా మేము చూసి చాలా ఆనందపడ్డాము. ఎంతో కష్టతర సాధ్యమైన బీహార్లో ఉన్నటువంటి గయకి వెళ్ళే ముందు చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది. సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కానీ ఏమీ లేదు. అయినా సరే రిస్క్ చేసి మేము వెళ్ళాము. చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాణం. అదే బోధి వృక్షం దగ్గరికి మాత్రం వెళ్ళలేకపోయాము. అక్కడ చాలా క్రౌడ్ ఉండింది. మాకు సమయభావం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. ఇది టిబెటన్ టెంపుల్. అద్భుతమైన కళాఖండాలు, డెకరేషన్ చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అంతా ప్రశాంతంగా మౌనంగా ఉంది. మేము ఇక్కడ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకు చెక్కలతో చేసిన సీలింగు అన్నీ చూసాము. మేము ఒక 5 మెంబర్స్ వారణాసి, గయా, అయోధ్య యాత్రలకు వెళ్ళాము. అక్కడదే ఈ వీడియో. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అంతా కూడా ఇక అద్భుతమైన బౌద్ధ స్తూపాలు. ఇది టిబెటన్ జపనీస్ టెంపుల్. ఇది కొంతమంది జపాన్ వాస్తవ్యులు ఇక్కడ కూర్చొని బుద్ధుని యొక్క గ్రంథాలను చదవటం అవన్నీ మేము కూడా చూసాము. చాలామంది బౌద్ధ మతస్థులను చూసాము.